ఆ జనసేన ఎమ్మెల్యే సిఫార్సులు చూస్తే సీనియర్ మంత్రులకే షాక్ తగులుతోందట. ప్రమోషన్ల కోసమైతే పర్వాలేదు కానీ ఇవేం ఫైరవీల్ రాదు నాయన అంటూ తలలు పట్టుకుంటున్నారట. ఇటీవల ఆ జనసేన ఎమ్మెల్యే రాసిన 2 లేఖలు వెలుగులోకి రావడంతో మరీ ఇంత బరి తెగింప అంటూ రాజకీయ వర్గాల్లో కొత్త చర్చ మొదలైంది. ఇంతకీ ఆ శాసనసభ్యుడు ఏం చేశాడు? ఆయన రికమెండేషన్ అంత వైబ్రేషన్ ఎందుకు రీజన్ అయింది? వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే. ఇప్పుడు ఈ నేత రాసిన 2 లేఖలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఆ లేఖలు చూసి సీనియర్ నేతలే షాక్ అయ్యారు. అధికారులైతే కళ్ళు తేలేశారు. మంత్రి నారాయణకు వంశీ లేఖ రాశారు. అందులో ప్రస్తావించిన అంశాలు చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. ఆ లేఖలను స్వయంగా జనసేన పార్టీకి చెందిన నేత బహిర్గతం చేయడం, పవన్ కళ్యాణ్ కల్పించుకోవాలని కోరడంతో విషయం బయటకొచ్చింది. ఈ లేఖల్లో ఎమ్మెల్యే కోరింది ఏ పోస్టింగో, బదిలీనో లేక ప్రమోషనో కాదు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఆధీనంలో ఉన్న కోట్ల రూపాయల విలువ చేసే పార్క్ స్థలాలు బదలాయించాలని కోరారు. స్వయంగా ఎమ్మెల్యే తన లెటర్ హెడ్ పై ఈ సిఫార్సు లేఖ పంపడంతో మంత్రి పేషీలో ఉన్న అధికారులు సైతం నోరెళ్లబెట్టారు. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే, ఈస్ట్ పాయింట్ కాలనీలో ఉన్న 2 పార్కులను తనకు అత్యంత ఆప్తులైన వ్యక్తులకు కట్టబెట్టేలా ఆదేశాలు జారీ చేయాలని ఈయన నారాయణకు లేఖలు రాశారు. ఈ 2 పార్కుల్ని దక్కించుకోవాలని గతంలో ఎంతో మంది ప్రయత్నించారు. కానీ కోర్టుకెళ్లి మరీ వాటిని స్వాధీనం చేసుకుంది జీవీఎంసీ. ఈ 2 పార్కుల మొత్తం విస్తీర్ణం 3660 చదరపు గజాలు. ప్రభుత్వ రేటు ప్రకారం 55 కోట్ల విలువ చేసే ఈ పార్కుల్ని తనకు అత్యంత ఆప్తులైన వారికి చెందినవని, కాబట్టి తగిన నిర్ణయం తీసుకోవాలని మంత్రిని కోరారు. క్లియర్గా సర్వే చేసి ఆ ఆస్తులు ప్రభుత్వ ఆస్తులు అని చెప్పేసి జీవీఎంసీ డెవలప్మెంట్ చేసినటువంటి పార్కులు అవి. ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చేయండి అని చెప్పేసి లెటర్లు రాస్తా ఉన్నారంటే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం పరిపాలన ఏ విధంగా ఉందనేది ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. వాస్తవానికి ఈ భూములు న్యాయస్థానాల ద్వారా జీవీఎంసీకి దక్కాయి. ఇది జరిగి 30 ఏళ్లు దాటింది. ఇప్పుడు వాటిని వెనక్కి ఇవ్వాలని, లేదంటే నష్టపరిహారం చెల్లించాలని ఎమ్మెల్యే లేఖ రాయడంపై అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి. వంశీ తన లేఖలో పేర్కొన్న భూముల్లో ఒకటి విశాఖ తూర్పు నియోజకవర్గంలో, మరొకటి విశాఖ నార్త్ నియోజకవర్గ పరిధిలో ఉంది. ఇలా తన పరిధిలో లేనప్పటికీ వంశీ ఏకంగా అధికారిక లేఖలు రాసేశారు. మా గురించి, మా అధినాయకుడి గురించి విమర్శలు పెట్టి ప్రెస్ మీట్లు కాదు, ముందు మీ కింద స్థాయి ఉన్న ఎమ్మెల్యేలు, మీ కింద స్థాయి ఉన్న కార్యకర్తలు చేస్తున్న దౌర్జన్యాల మీద ఒక నిఘా పెట్టి ప్రజల సొమ్ముల్ని ఎలా ఆడుకుంటున్నారు ఇవన్నీ కూడా మీరు చూసి మీరు ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేసి దాని తగు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఎమ్మెల్యే వ్యవహార శైలిని ప్రతిపక్ష పార్టీ నేతలే కాదు, సొంత పార్టీ నేతలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టాలంటూ లేఖలు రాయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.